నన్ను పోనివ్వకపోతే నేను ఇక్కడే రోడ్డు మీద కూర్చొని నిలబడ. మీకు ఎండలు ఎలా ఉన్నాయో తెలుసు. మంచినీరు కూడా ముట్టుకోండి. అలాగే నాకేమైనా అయితే యు ఆర్ రెస్పాన్సిబుల్. Please be aware. No, I am not going inside. Why will I go inside? This is my constitutional right. You think I don't have the right to go to my office? మీరేమండి చెప్పడానికి? నన్ను పోనివ్వకపోతే నేను ఇక్కడే రోడ్డు మీద కూర్చొని నిలబడ దీక్ష చేస్తాను. మీకు ఎండలు ఎలా ఉన్నాయో తెలుసు. మంచినీరు కూడా ముట్టుకోండి. అలాగే నాకేమైనా అయితే యు ఆర్ రెస్పాన్సిబుల్. Please be aware. No, I am not going inside. Why will I go inside? This is my constitutional right. You think I don't have the right to go to my office? మీరేమండి చెప్పడానికి? నన్ను పోనివ్వకపోతే నేను ఇక్కడే రోడ్డు మీద కూర్చొని. త్రాచుపామును నోటితో పట్టుకున్న ఈ రోట్ వీలర్ డాగ్ ను చూడండి. గార్డెన్ లో దాగి ఉన్న కోబ్రాను చూసిన రోట్ వీలర్ డాగ్ వెంటనే దాన్ని నోటితో పట్టుకుని 2 ముక్కలు చేసింది. అంతటితో నన్ను పోనివ్వకపోతే నేను ఇక్కడే త్రాచుపామును నోటితో నన్ను పోనివ్వకపోతే మొగోడు చూపెడితేమో ఆడదానికి లేసిద్ది, ఆడలు చూపెడితే మొగోడికి లేసిద్ది. ఏదైతే మన 14-19లో ముఖ్యమంత్రి గారు విజనరీతో పెట్టిన సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసి బీసీలను మోసం చేసి బీసీలతో ఓటేయించుకొని ఈ రోజు బడుగు బడిహీన వర్గాల ద్రోహి ఆ జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే మన 14-19లో ముఖ్యమంత్రి గారు విజనరీతో పెట్టిన సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసి బీసీలను మోసం చేసి బీసీలతో ఓటేయించుకొని ఈ రోజు బడుగు బడిహీన వర్గాల ద్రోహి ఆ జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే మన 14-19లో ముఖ్యమంత్రి గారు విజనరీతో పెట్టిన సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసి బీసీలను మోసం చేసి
ఇంకో 2 రోజులు అయితే భావం తీసుకుని వస్తువు కదా, ఎట్లా ముగ్గుతులని చెప్తివి, ఇంత దూరం వత్తివి. నువ్వేం మనిషివయ్యా? రాక రాక చెల్లె ఇంటికి వస్తే ఇంట్లోకి రాని అడగాలి కానీ ఇప్పుడు ఎందుకు వచ్చినా అంటున్నావేంటి? అట్లా కాదే, వాళ్ళు ఉండేది బాగా దూరం కదా, అచ్చుడు పోవుడు దానికే ఇబ్బంది అయితే అని అంటున్నా. నేను వచ్చింది నువ్వు ఇల్లు కడితే చూసి మురవనికి కాదు, నా జాగలో నువ్వు ఇల్లు ఎట్లా కడతావని అడగడానికి వచ్చిన. ఏంటి చెల్లె, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ జాగ ఎక్కడిదే? మీకు నిజం తెలిసి కూడా నాకు చెప్పలేదు కదా, ఎందుకంటే మీతో పాటు ఆస్తుల సగం నేను అడుగుతానని నాకు చెప్పలే మీరు. అరే ఏ విషయం చెల్లె? సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది తెలుసు కదా, ఆడపిల్లకు ఆస్తిలో సగభాగం ఇయ్యాలని. అందుకే మన బాబు సంపాదించింది 2 ఎకరాలు, ఆ 2 ఎకరాలల్లో ఎకరం నాకిస్తే నా ధరణ నేను పోతా. ఏంటి చెల్లె, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? బాబు సంపాదించింది కొడుకు కట్టదు కానీ కూతురికి ఎట్లా వస్తుంది? అది మన అయ్యవ్వల కాలం నాటి ముచ్చట, కానీ ఇప్పుడు అట్లా లేదు. కొడుకు ఆస్తిలో ఏదైతే సగం వస్తుందో అంతే సగం కూతురికి ఇయ్యాలన్నట. మా ఇంటి పక్క తిరుపతి పిల్లగాడు వాళ్ళ చెల్లెకు నా ముందే భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిండు. అదేంది లలిత గట్లా మాట్లాడుతున్నావు? ఇది ఇప్పుడు అనుకున్న ముచ్చట కాదు కదా, ఎప్పుడో అనుకున్న ముచ్చట. మళ్ళా మేము ఆ భూమిలో ఇల్లు కూడా కట్టాలనుకుంటున్నాం. నీకేమో ఇల్లు ఉంది, మాకేమో సొంత ఇల్లు లేదు, దాని గురించి కూడా ఆలోచించాలి కదా. అదంతా నాకు తెలియదు. ఉన్నది 2 ఎకరాలు, ఎకరం భూమి 50 లక్షలు పలుకుతుంది. చూసుకుంటా ఎట్లా వదిలేసుకుంటా? అయినా నాకు దాని మీద ఎప్పటి నుంచో కన్నుంది. సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని వచ్చి అడుగుతాను. ఆడబిడ్డ ఉసురు తగలక ముందే నా పాలు నాకు ఇచ్చేది. ఏందమ్మా ఉసురు గిసురని మాట్లాడతాను? నీ ఉసురు ఎవరికి తాకుతుంది చెప్పు? పాపం పోనీ అని మర్యాదతో మాట్లాడుతుంటే మర్యాద కాపాడుకుంటా. ఎకరం భూమి కాదు, గజం కూడా భూమి ఇయ్యం. ఏం చేసుకుంటావో చేసుకోపో. అరే అన్న, నేను ప్రేమతోనే అడిగిన, మర్యాదగా నా భూమి నాకు ఇచ్చేసి మీ మర్యాద కాపాడుకోరు, లేదంటే 10 మందిలో పంచాయతీ పెట్టించి మీ ఇజ్జత్ అంతా ఇస్తా. ఏంది బెదిరిస్తున్నావా? చూడు చెల్లె, అమ్మ లేదు, అమ్మమ్మ ఇంటికి ఏంటి ఇయ్యాలనో రేపు వస్తుంది. అమ్మ వచ్చినాక కూర్చొని మాట్లాడదాం. నువ్వు ఇప్పుడు లొల్లి చేయకు, లోపలికి రాన్నది. నా భూమి నాకు ఇచ్చినాక అన్నం కాదు బిర్యానీ తినిపోతా. అమ్మ వచ్చినాక అచ్చిపోయిందని చెప్పు. నాకు తెలియకుండా ముగ్గు గిట్లా పోసినాడు తెలితే మాత్రం మంచిగా ఉండదు చెప్తాను. ఇప్పుడు వచ్చినవేంటి చెల్లె? ఇంకో 2 రోజులు అయితే భావం తీసుకుని వస్తువు కదా, ఎట్లా ముగ్గుతులని చెప్తివి, ఇంత దూరం వత్తివి. నువ్వేం మనిషివయ్యా? రాక రాక చెల్లె ఇంటికి వస్తే ఇంట్లోకి రాని అడగాలి కానీ ఇప్పుడు ఎందుకు వచ్చినా అంట? ఏదైతే మనం 14 పోస్ట్ చేయాలి ఈ రోజు. ఇప్పుడు ఎడిట్ చేసి నీ దగ్గర డబ్బున్నంతసేపు నీ దగ్గర చేయి చాచి అడుక్కుంటారు. నీ దగ్గర డబ్బు అయిపోయిందని తెలిసింది అనుకోండి, ముఖాలు చాటేస్తారు. నీ దగ్గర డబ్బున్నంతసేపు నీ దగ్గర చేయి చాచి అడుక్కుంటారు. పాపం లేని పువ్విస్తే నన్ను పోనివ్వకపోతే నేను ఇక్కడే రోడ్డు మీద కూర్చొని నిలబడ దీక్ష చేస్తాను. నీకు ఎండలు ఎలా ఉన్నాయో తెలుసు. మంచినీళ్ళు కూడా ముట్టుకోను. అలాగే నాకేమైనా అయితే యువర్ రెస్పాన్సిబుల్. No, I'm not going inside. Why will I go inside? This is my constitutional right. You think I don't have the right to go to my office? మీరేమండి చెప్పడానికి? నన్ను పోనివ్వకపోతే నేను ఇక్కడే రోడ్డు మీద కూర్చొని నిలబడ దీక్ష చేస్తాను. నీకు ఎండలు ఎలా ఉన్నాయో తెలుసు. మంచినీళ్ళు కూడా ముట్టుకోను. అలాగే నాకేమైనా అయితే యువర్ రెస్పాన్సిబుల్. Please be aware. No, I'm not going inside. Why will I go inside? This is my constitutional right. You think I don't have the right to go to my office? మీరేమండి చెప్పడానికి? నన్ను పోనివ్వకపోతే నేను ఇక్కడే రోడ్డు మీద కూర్చొని నిలబడ దీక్ష చేస్తాను. నీకు ఎండలు ఎలా ఉన్నాయో తెలుసు. మంచినీళ్ళు కూడా ముట్టుకోను. అలాగే నాకేమైనా అయితే యువర్ రెస్పాన్సిబుల్. Please be aware. No, I'm not going inside. Why will I go inside? This is my constitutional right. You think I don't have the right to go to my office? మీరేమండి చెప్పడానికి? నన్ను పోనివ్వకపోతే నేను ఇక్కడే రోడ్డు మీద కూర్చొని నిలబడ దీక్ష చేస్తాను. నీకు ఎండలు ఎలా ఉన్నాయో తెలుసు. మంచినీళ్ళు కూడా ముట్టుకోను. అలాగే నాకేమైనా అయితే యువర్ రెస్పాన్సిబుల్. Please be aware. No, I'm not going inside. Why will I go inside? This is my constitutional right. You think I don't have the right to go to my office? త్రాచుపామును
తనకి కష్టం వచ్చింది అన్నా అంటే కొడాలి పరిగె హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ముచ్చట ఏంటంటే, లేచిన దరిద్రం ఏందో తెలియదు కానీ తాడి చెట్టు ఎక్కగానే తాడి చెట్టు మీదకి ఏ చూసేవారికి ఒక లొట్టి నుండి ఫుల్ కలవాడేదా. అది ఏమైందో తెలియదు, రాత్రి గాడుపు కింద పడ్డదా, మరి ఏమైనా ఎలుకలు కొరికినాయో తెలియదు. నా దరిద్రం అయితే మొత్తానికి అయితే హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ముచ్చట ఏంటంటే, లేచిన దరిద్రం ఏందో తెలియదు కానీ తాడి చెట్టు ఎక్కగానే తాడి చెట్టు మీదకి ఏ చూసేవారికి ఒక లొట్టి నుండి ఫుల్ కలవాడేదా. అది ఏమైందో తెలియదు, రాత్రి గాడుపు కింద పడ్డదా, మరి ఏమైనా ఎలుకలు కొరికినాయో తెలియదు. నా దరిద్రం అయితే మొత్తానికి అయితే హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ముచ్చట ఏంటంటే, లేచిన దరిద్రం ఏందో తెలియదు కానీ తాడి చెట్టు ఎక్కగానే తాడి చెట్టు మీదకి ఏ చూసేవారికి ఒక లొట్టి నుండి ఫుల్ కలవాడేదా. అది ఏమైందో తెలియదు, రాత్రి గాడుపు కింద పడ్డదా, మరి ఏమైనా ఎలుకలు కొరికినాయో తెలియదు. నా దరిద్రం అయితే మొత్తానికి అయితే హాయ్ అండి, నిజంగా మగవాళ్ళ గుణం ఏంటో తెలుసా? 1000 మంది అమ్మాయిలున్నా 10,000 మంది అమ్మాయి ఆ అమ్మాయి పేరేంటి? ఏ అమ్మాయి? నువ్వు సైట్ వేసిన అమ్మాయిలు ఎంతమంది ఉన్నారేంటి? మీనాక్షి.